శ్రోతలకు నమస్కారం. ఇప్పుడు నేను చందమామ నుంచి దుష్కర్మ ఫలితం అనే ఒక చక్కని బేతాళ కథను చదివి వినిపించబోతున్నాను. ఇంకా కథలోకి వెళ్దాం. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి మళ్లీ శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, ఈ లోకంలో న్యాయం లేదు. నువ్వు సజ్జనుడివే, కానీ ఎవరో దుర్మార్గం తలపెట్టినందువల్ల ఏ పాపము ఎరుగని నువ్వు ఈ అర్ధరాత్రి వేళ ఈ విధంగా శ్రమపడుతున్నావు. ఒకరు చేసే పాపాలకు మరొకరు శిక్ష అనుభవిస్తారనటానికి నీకొక కథ చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు. ఒకానొకప్పుడు ఒక రాజుండేవాడు. ఆయనకు తన భార్య అంటే మితిలేని ప్రేమ కొద్దీ ఆమె కోరిన ప్రతి కోరిక తీర్చేవాడు. ఈ విధంగా రాజు తన ప్రతి చిన్న కోరికను ఆజ్ఞగా శిరసావహించటం చేత రాణికి గారాబం జాస్తి అయ్యింది. రాను రాను ఆమె కోరికలు మహాదారుణంగా ఉండసాగాయి. అసలే రాజుగారి పంచప్రాణాల కన్నా ఎక్కువగా ఉంటున్న రాణి గర్భవతి అయ్యింది. దానితో పాటు ఆమె కోరికలు హెచ్చాయి. మామూలుగానే ఆమె కోరినదెల్లా జరగనిచ్చే రాజు ఇప్పుడు మరింత ఉత్సాహంతో ఆమె కోరికలు చెల్లించాడు. రాణి నిండుచూలాలై ప్రసవించటానికి సిద్ధంగా ఉన్న రోజులలో రాజును ఒక భయంకరమైన కోరిక కోరింది. తనకు మనిషి రక్తంలో స్నానం చెయ్యాలని ఉన్నదన్నది. ఈ ఘోరమైన కోరిక వినగానే రాజు చకితుడయ్యాడు. అది చూసి రాణి, ఈ కోరిక తీరకపోయిందంటే నా ప్రాణం దక్కదు, నాతో పాటు నా గర్భంలో ఉన్న శిశువు ప్రాణం కూడా పోతుంది అన్నది. ఈ మాట వింటుంటేనే రాజుకు తన ప్రాణం పోయినంత పని అయ్యింది. పాపం, ఆయన తన భార్యకు మగబిడ్డ పుట్టి తన వంశం నిలబెడతాడని ఎంతో ఆశతో ఎదురుచూస్తున్నాడు. అందుచేత ఆయన తన భార్య కోరిక తీర్చక తప్పలేదు. ఆయన ఆజ్ఞ మీద కొందరు వేటగాళ్లు అరణ్యంలోకి వెళ్ళి 100 మంది భిల్లులను పట్టుకుని రాజుగారి వద్దకు తెచ్చారు. రాజుగారు వాళ్లపైన లేని నేరాలేవో మోపి శిరఛేదానికి ఉత్తర్వు ఇచ్చాడు. దౌర్భాగ్యులైన ఆ బిల్లుల తలలు కొట్టించి వారి రక్తమంతా ఒక చలువరాతి తొట్టిలో పట్టించి రాజు తన భార్యను వచ్చి అందులో స్నానం చెయ్యమన్నాడు. పరమానందంతో రాణి పరిగెత్తుకుంటూ రక్తపు తొట్టి దగ్గరకు వచ్చింది. రక్తాన్ని చూసింది. కెవ్వున అరిచి స్పృహ తప్పి పడిపోయింది. ఆ స్థితిలోనే ఆమెకు ఒక మగబిడ్డ పుట్టాడు. ఆ పిల్లవాడిని తల్లిదండ్రులు మహాగారాభంగా పెంచుతూ వచ్చారు. వాడు 7 ఏళ్ల వాడై ఉండగా ఒకనాడు ఒక ముసలి బిచ్చగాడు రాజద్వారం వెలుపల నిలబడి రాజును ఆయన కొడుకును బయటకు రమ్మనండి అని కేకలు పెట్టాడు. భటులు వచ్చి ఆ సంగతి చెప్పేసరికి రాజుకు పట్టరాని ఆగ్రహం వచ్చింది. అయితే రాణి ఆయనతో, ఆ బిచ్చగాడి రూపంలో వచ్చినవాడు ఏ దేవుడైనా కావచ్చు, అబ్బాయిని తీసుకుని బయటకు వెళ్ళండి, ఇంతలో వచ్చే నష్టమేమిటి అని అన్నది. సరేనని రాజు తన కొడుకుతో సహా మేడ దిగి బయట ద్వారం వద్దకు వెళ్ళాడు. రాణి పై అంతస్తు కిటికీలో నుంచి ముందుకు వంగి బయటకు చూస్తున్నది. బిచ్చగాడు రాజకుమారుణ్ణి చూస్తూనే, ఈ కుర్రవాడి శరీరం నిండా రక్తం ఉన్నదేమిటి అంటూ వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. అదే క్షణంలో రాణి పై అంతస్తు నుండి కిందపడి ప్రాణాలు వదిలింది. రాణి చనిపోవటంతో రాజుకు జీవితం శూన్యమనిపించింది. 100 మంది భిల్లులను అక్రమంగా చంపి పాపం చేసిన వాడిని నేను కదా, ఇందుకు నా భార్య ఎందుకు శిక్ష పొందాలి? నేనే ముందు చనిపోయి ఉంటే ఆమె నాతో పాటు తప్పక ప్రాణాలు వదిలేది. అందుచేత ఆమెతో పాటు నేను కూడా మరణిస్తాను అని రాజు నిశ్చయించుకున్నాడు. ఆయన అధికారులనందరినీ పిలిచి, నేను ప్రాణత్యాగం చేసుకుంటున్నాను. నా కొడుకు యుక్త వయస్కుడయ్యేదాకా నా తమ్ముడి చేత రాజపాలన చేయించండి అని ఆజ్ఞాపించి ఆత్మహత్య చేసుకున్నాడు. రాజకుమారుడు చూడటానికి అచ్చు తండ్రిలాగే ఉన్నప్పటికీ అతనికి తల్లి మనస్తత్వం అలవడింది. అతని మనసుకు నిలకడ ఉండేది కాదు. అతని కోరికలు విడ్డూరంగా ఉండేవి. అతని చుట్టూ ఉండేవారు అతన్ని అర్థం చేసుకుని ఎంతో ఆదరంతో ఉండేవారు. ఆ కుర్రవాడు సాధ్యమైనంత వరకు ఎవరితోనూ ఎలాంటి సంబంధము పెట్టుకోకుండా ఏకాంతవాసిలాగా పెరిగాడు. తరచుగా అతను వేటనెపం మీద వేటగాళ్లతో అడవికి వెళ్ళేవాడు. అక్కడ తన పరివారాన్ని మోసం చేసి తప్పించుకుని ఒంటరిగా కొండలు అరణ్యాలు కలయ తిరిగేవాడు. అతని మనసు దేనికోసమో వెతుకుతున్నట్లుండేది. కానీ తనకేమి కావాలో అతనికే తెలియదు. రాజకుమారుడు పెద్దవాడయ్యేదాకా అతని పినతండ్రి ఒక్క పొల్లు పోకుండా రాజ్యపాలన జరిపాడు. ఆయన రాజకుమారుడికి తగిన కన్యను వెతికి వివాహం చేద్దామని కూడా ప్రయత్నించాడు. కానీ ఎవరూ కూడా తమ కుమార్తెను అతనికివ్వటానికి ఒప్పుకోలేదు. ఆ కుర్రవాడు శాపంతో పుట్టాడని పుకారు పడిపోయింది. ఈ పుకారు చాలా దూరం వ్యాపించటం వల్ల కడజాతి కన్యలు కూడా అతన్ని పెళ్లాడ నిరాకరించారు. అందుచేత అతను బ్రహ్మచారిగా ఉండే రాజ్యాభిషేకం చేయించుకున్నాడు. అతనికి బ్రహ్మచారి రాజు అని పేరు వచ్చింది.
అతను ఒకసారి తన అలవాటు ప్రకారం వేటకని బయలుదేరి అడవిలో తన పరివారం నుంచి తప్పించుకుని ఒంటరిగా అరణ్యమంతా సంచరిస్తూ ఒక ఋషీశ్వరుడి ఆశ్రమంలో ప్రవేశించాడు. ఆ ఆశ్రమం ఆవరణలో ఒక చిన్న వినాయకుడి గుడి ఉన్నది. దాని చుట్టూ ఎత్తైన చెట్లు, వాటిని అల్లుకుని వనలతలు ఉన్నాయి. రాజు ఆ లతల మధ్యగా పాకి వెళ్ళి చల్లని నీడలో పడుకుని నిద్రపోయాడు. ఎక్కడో మనుషులు మాట్లాడుతున్నట్లు వినిపించి అతను నిద్రలేచి ఎదురుగా చూసేసరికి ఒక లావణ్యవతి అయిన మునికన్య వినాయకుడికి మొక్కుతూ, దేవా, నాకు బ్రహ్మచారి రాజు భర్త అయ్యేలాగా అనుగ్రహించు అని ప్రార్థన చేస్తున్నది. అతను అమితాశ్చర్యం చెంది లతల చాటు నుంచి ఆ మునికన్య ఎదుటికి వచ్చి, నేనే బ్రహ్మచారి రాజును అన్నాడు. ఆమె ఆ ఆశ్రమంలో ఉండే ఋషీశ్వరుడి కుమార్తె. పేరు కువలయిని. ఆమె అతన్ని తన వెంట తండ్రి వద్దకు తీసుకువెళ్ళింది. ఆయన వారిద్దరూ వివాహమాడటానికి అనుమతించి ఆశీర్వదించాడు. రాజు కువలయిని తన వెంట తెచ్చుకుని ఆమెతో సుఖంగా జీవించసాగాడు. కువలయిని పతివ్రతలాగే నిష్కళంకమైన ఆనందం పొందింది. కానీ రాజుకు మాత్రం మనసు అస్థిమితంగా ఉండటము, అస్పష్టమైన వాంఛలతో బాధపడటము ఉంటూ వచ్చింది. ఒకనాడు రాజు రాణి వనానికి వెళ్ళారు. అక్కడ వారు నడుస్తూ ఉండగా వారికి ఒక సన్యాసి ఎదురువచ్చాడు. దంపతులు ఆయనకు ప్రణామం చేయబోతూ ఉండగా ఆయన తన పాదాన్ని ఒక దర్భములిపై వేశాడు. కాలిలో దర్భ గుచ్చుకునేసరికి ఆ సన్యాసి పెద్ద పెట్టున అరిచి వంటికాలిపై గెంతి నోటికి వచ్చినట్లు శాపనార్థాలు ఉచ్చరించసాగాడు. సన్యాసి అయినవాడు కొంచెమైనా మనోనిగ్రహం లేకుండా ఉండటం చూసి కువలయిని గట్టిగా నవ్వేసింది. వెంటనే సన్యాసి తన కోపాన్ని ఆమె మీదికి మరల్చి, తొందరపడకు, నీవు ఏడ్చే రోజు ఎంతో దూరం లేదులే. ఎవరో చేసిన పాపం నిన్ను కట్టి కుడుపుతుంది, చూస్తూ ఉండు అన్నాడు. ఈ సంఘటన జరిగిన కొద్ది కాలానికే నగరానికి ఒక వింత మనిషి వచ్చాడు. వాడి మొహం పొడుగ్గా గుర్రం మొహంలాగుంది. వాడు వేణువు ఊదుతూ వీధి వెంబడి వస్తూ ఉంటే ఆ గానం విన్నవారందరూ మతులుపోయి తమ్ము తాము మరిచి వెర్రివేషాలు వేయసాగారు. ఇది చూసి నగరవాసులకు మండిపోయింది. వారు గుర్రమోహం వాణ్ణి పట్టుకుని దుర్గకు బలి ఇవ్వటానికి తీసుకుపోసాగారు. ఈ వార్త రాజుకు తెలిసింది. ఆయన ఆ విచిత్ర వ్యక్తిని పిలిపించి వేణువు వాయించమన్నాడు. గుర్రమోహం వాడు వాయించాడు. ఆ గానం వింటూ ఉంటే ఎల్లప్పుడూ చెదిరి ఉండే రాజుగారి మనసుకు స్థిమితం కలిగింది. ఆయన కళ్ళ ముందు హంసలు మాయమైన మానస సరస్సు, దాని తీరాన ఒక శ్వేతసుందరి కనపడ్డాయి. ఆ దృశ్యం చూస్తూ ఉంటే రాజును ఇంతకాలము వేధించే అస్పష్టమైన కోరికకు ఒక రూపం వచ్చింది. అతనికి కావలసింది ప్రపంచంలో ఆ శ్వేతసుందరి తప్ప ఇంకేమీ లేదు. ఆయన ఆ శ్వేతసుందరిని తప్ప మిగతా ప్రపంచాన్ని, తన భార్య అయిన కువలయిని కూడా మరిచిపోయాడు. రాజుగారికి మతిపోయిందన్నారు. ఆయనకు మానస సరస్సును చేరుకోవాలన్న కాంక్ష పుట్టిందని తెలుసుకుని ఆయన కోట దాటిపోకుండా భటులు అహోరాత్రాలు కాపలా కాశారు. అయినా ఒక రాత్రి రాజు అందరినీ ఏమరిచి కోట వెలువడి ఎటో బయలుదేరాడు. కొంత దూరం వెళ్ళాక వెనక నుంచి కేక వినబడింది. ఆగండి, మీరు మానస సరస్సుకు పోతున్నారు, మీకు దారి చూపిస్తాను. రాజు ఆగి ఆ మనిషిని దగ్గరికి రానిచ్చాడు. ఆమె కువలయిని. కానీ ఆయన గుర్తించలేదు. తనకు దారి చెప్పే మనిషి దొరికినందుకు సంతోషించి ఆమెను వెంట పెట్టుకుని నడిచాడు. రోజులు గడిచిపోతున్నా వారింకా నడుస్తూనే ఉన్నారు. కువలయిని నీరసించిపోతున్నది. నీ మూలంగా ఆలస్యమవుతున్నది, నాకు దారి చెప్పు, నేను ముందు వెళ్ళిపోతాను అన్నాడాయన ఆమెతో. మన దారులు వేరయ్యే చోట కానీ చెప్పను అన్నదామె. ఆ చోటు కూడా వచ్చింది. నీరసంతోనూ ఆయాసంతోనూ ఆమె ఒక చెట్టు కింద పడిపోయి మరీ కదలలేకపోయింది. ఇక మీ దారి మీది, నా దారి నాది. మానస సరస్సుకు ఎటు వెళ్లాలో నాకు తెలీదు. గొంతులో ఊపిరి ఉన్నంత దాకా మీ వెంట ఉండాలన్న కోరికతో మిమ్మల్ని మోసం చేశాను. నా పని అయిపోయింది అన్నది కువలయిని. రాజుకు వెర్రి కోపం వచ్చింది. ఆ ఆవేశంలో ఆయన ఆమె పీక గట్టిగా పట్టుకుని ఊపాడు. ఆమె ప్రాణం విడిచింది. ఆమె ప్రాణం పోగానే రాజుకు పట్టిన ఉన్మాదం కాస్త దిగిపోయింది. ఆమె తన భార్య అని, తాను ఆమెను చంపానని తెలుసుకున్నాడు. ఆమె పైన పడి ఏడిచాడు. ఆమె జుట్టు తన కంఠం చుట్టూ కప్పుకుని ఆమె శరీరాన్ని చేతులలో ఎత్తుకుని సమీపంలో ఉన్న మడుగులోకి దూకి ఆయన ప్రాణత్యాగం చేసుకున్నాడు. బేతాళుడి కథ చెప్పి, రాజా, పెద్ద రాజు కదా 100 మంది పిల్లలను చంపి పాపం చేశాడు. ఆ పాపం ఆయనను, ఆయన భార్యను పీడించటమే కాక ఆయన కొడుకును, ఆయనతో ఎట్టి సంబంధము లేని కువలయిని కూడా ఎందుకు సోకింది? ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, పాపం ఒక్క మనిషికే చెందదు, ఆ మనిషితోనూ ఆ పాపకార్యంతోనూ సంబంధం గల అందరినీ శిక్షిస్తుంది.
కువలయునికి తన మామగారితో ఏమీ సంబంధం లేకపోయినప్పటికీ బ్రహ్మచారి రాజు నాకు భర్త కావాలి అని కోరుకున్నప్పుడే తన మామగారు చేసుకున్న పాపంలో పాలు పంచుకోవటానికి సిద్ధపడింది. ఒక ఇల్లు తగలబడితే దాపున ఉండే ఇళ్లన్నీ తగలబడతాయి. అలాగే పాపం కూడా ఒక వ్యక్తిని, ఒక కార్యాన్ని అంటిపెట్టుకుని ఉండదు అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు. ఈ కథ ఇంతటితో సమాప్తం.